ప్రాప్తించును. ప్రోటోకాల్ పాటించకుండా ఈ ప్లేడర్ పెత్తానికి మిస్డ్ కాల్ ఇచ్చింది ఎవరు? ఎవరో కొత్త నెంబరు. అవసరమైతే వాళ్ళే చేస్తారు. మిస్డ్ కాల్ సేమ్ నెంబర్. మెంటల్ గా బ్యాలెన్స్ లేదా? అవసరం నేను 30 నేను 30 ఆకులు చదివితే వీడెవడో బుక్ మొత్తం చదివినట్టున్నాడు. ఎవడో తెలిసినవాడు కావాలని చేస్తున్నట్టున్నాడు. నాతో గేమ్స్ ఆడే గట్స్ ఎవరికున్నాయబ్బా? నిన్ను ఎలా ఊరిస్తాను? Excuse me, boss. You have a text message. నేను ఎవరా? Excuse me, boss. You have a text message. నా పేరెంతో తెలుసుకోవాలంటే నాకు కాల్ చేయి. ఏం చేయలేను అనుకుంటున్నావా? ఏంటే దూరం నుంచి కూడా డామినేషనా? పితాని అంటే పవర్, నాట్ ఫియర్. నువ్వు నెంబర్ మార్చినా, గొంతు మార్చినా, ఆఖరికి వేషం మార్చినా, ఎదురుగా వచ్చినా నన్ను ఏమార్చలేవు. నువ్వే నా బాలక సుందరివి. నేను త్రిపుర సుందరనో త్రిలోక సుందరనో కాదు, ప్రేమని. ప్రేమ? నా పేరు ప్రేమ, ప్రేమ సుందరి. నా పేరును కూడా పలు భాషలు పలు రకాలుగా పిలుస్తారు. తెలుగులో ప్రేమ, ఇంగ్లీష్లో లవ్, హిందీలో ఇష్క్ ప్యార్, తమిళ్లో కాదల్. మిమ్మల్ని ప్రేమ అనుకోలేదండి. నేను కూడా మిమ్మల్ని పితాని అనుకోలేదు, పీటర్ అనుకుని ఫోన్ చేశాను. పితాని పీటర్ కాడని తెలుసు కానీ ఏం చేస్తుంటారు? లాయర్. అంటే చీటింగ్ అని, 302 అంటే ఉరి అని తెలియని వారు ఉంటారా? రాంగ్ కాల్ చేసిన రైట్ పర్సన్ దొరికాడన్నమాట. మీరు రైట్ పర్సన్ కూడా కాదు, గ్రేట్ పర్సన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా గురువు గారు రామ్ జెత్మలాని గారితో మాట్లాడుతున్నారు. సారీ, డిస్టర్బ్ చేశాను. మళ్ళీ కాల్ చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళవి 2-3 కేసులున్నాయి. మీరు వాదిస్తే వాళ్ళు గెలుస్తారు. అయ్యయ్యో, తప్పకుండా చెయ్యండి. మీరు బాగా బిజీగా ఉంటారేమో. ముందు SMS చేస్తాను, మీరు ఫ్రీగా ఉంటే కాల్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే. మిస్డ్ కాల్ వస్తే ఇంకెప్పుడు కోపడ్ను. కేసులు మిస్ అవుతాయి. Excuse me, boss. You have a text message. Excuse me, boss. You have a text message.
Excuse me, boss. You have a text message. మళ్ళీ నాదే. అబ్బో. ఏంట్రా మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ లాగా మొబైల్ లాయర్ సర్వీస్ ఏమైనా స్టార్ట్ చేసావా? తెగ సమస్యలు వస్తున్నాయి. అంత లేదు. తను లేకపోతే నాకు బాధండి, తను లేకపోతేనే హాయిగా ఉంది. కేసులు లేవని దెప్పటాలు లేవు, తల మీద మొట్టికాయలు లేవు, పచ్చలమ్మలనే బాధ లేదు, హ్యాపీగా ఉంది. బెల్లం ఊరెళ్తే జీవితం ఎంత సుఖంగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. చెల్లమ్మ మరో 4 ఇడ్లీలే, ఆ చేతితో చట్నీ కూడా వేయి. హలో, చెప్పండి. ఇక్కడే మాట్లాడొచ్చు కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడటం ఏదో కేసు కూడా అయి ఉంటుంది, మనకెందుకు? నాకు 2 ఇడ్లీ. లైఫ్ చాలా థ్రిల్లింగ్ గా ఉందిరా. ఈ హ్యాపీ డేస్ ఇలాగే ఉంటే బాగుంటుంది. నీ డ్రై డేస్ హ్యాపీ డేస్ ఎలా అయ్యాయిరా? అరగంట క్రితమే అడిగారు. మీరెలా ఉన్నారని అడగడం కూడా తప్పు కాదుగా. కోర్టులో ప్రత్యర్థి లాయర్కి ఇచ్చే కౌంటర్లో మాట్లాడుతున్నారేంటి? అలవాటైంది. ఎక్కడున్నారు? కోర్టులో. ఏం చేస్తున్నారు? ఏం చేస్తుంటాడు? కోర్టులో ఉండి ఇంతసేపు మాట్లాడుతున్నారు? ఏ బిజీగా లేరా? జడ్జి గారు లేరు. అదన్నమాట సంగతి. నేను జడ్జినైనా బాగుండేది. ఏ? ఇలా ఫోన్లో కాకుండా చక్కగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేవాళ్ళు. అలా కూడా మాట్లాడుతున్నావు. జడ్జి గారు వస్తున్నారు. రే నువ్వేనా? కాదంటావుగా? కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పించడానికి కూడా ఆలోచించే నువ్వు 6 నిమిషంలో 60 అబద్ధాలు చెప్పావు తెలుసా? ఎప్పుడు సత్యహరిచంద్రలో ఉండాలంటే కుదరదురా. కూడా ఉండాలి. ఈ లౌక్యం ఎప్పుడు నేర్చుకున్నావురా? అవసరం అన్ని నేర్చుకుందిరా. ఎవరు లేరే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా వచ్చిందంటే నీలో చాలా మార్పు వచ్చింది. చెప్పరా ఎవరు ఫోన్లో? క్లయింటు. ఏ క్లయింటు? లాయర్కి ఏ క్లయింట్ ఫోన్ చేస్తారు? సెల్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఓ 333 రీఛార్జ్ చేయించుకుంటాను, డబ్బులు ఇవ్వు. త్వరలోనే తీరుస్తారా? థ్యాంక్ యూ. మీరు గాలి పీల్చడం మానమంటే వెంటనే ముక్కు మూసేసుకుంటారు. చాలా ఫన్నీ అండి, వెరీ ఫన్నీ. పెట్టరా పీతన్న నీ మెలికలు తిరుగుతున్నాడంటే అవతల సుందరదినే అయి ఉంటుంది. అవతల సుందరదిన అయితే నీలా సిగ్గుతో మెలకలు తిరుగుడు, భయంతో ఎలా ఉంటుందో చెప్పండి. ఇలానే ఉంటుంది. నాలా అంటే స్వీట్ గానా క్యూట్ గానా? చెప్పండి. మీరు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా మాట స్వీట్ అన్నారు, పాట క్యూటా? అది పాడితేనే కదా తెలుస్తుంది. అవునా? అయితే పాడతాను, కానీ మీరు పాడాలి. ఏ నా స్వరానికి మీ స్వరం కలపలేరా? సరే పాడండి. వ్యవహారం పాటలాగా వచ్చేసినదే. నువ్వుండ్రా, సుందరదితో పాట పాడకూడదా ఏంటి? నాను కాదంటే నువ్వు అవును అంటున్నావు. అది అవునో కాదో ఇప్పుడు తెలిచెప్తాను. నువ్వు ఇక్కడ ఉండు. ఎవరైతే నీకెందుకురా? బీటోనైతే అర్జెంట్ మ్యాటర్ ఉంది, కొంత మాట్లాడమని. కాదు, నువ్వెలా? ఎవరు? మా ఆఫీస్ బాయ్. చూసినావా, తాను అనుమానిస్తే కాదన్ను. ఇప్పుడు ఏతంతావు? సుందరదిన్ కాకపోతే ఆ ఇకలు పక్కపక్కలు పాటలు ఎవరితోరా? నన్ను కన్నందుకు మా అమ్మ జన్మ ధన్యమైంది.
అదేంట్రా నిన్నే కదరా 333 చేయించావు అప్పుడే అయిపోయాయి కాబట్టి అడుగుతున్నాను. అంతలా ఏం మాట్లాడుతున్నావురా? మ్యాటర్ చెప్తే గానీ ఇవ్వా? అది కాదురా. ఫ్రెండ్ కామాత్రం చేయలేవా? ఆయన ఊరికే ఇస్తున్నావా ఏంటి? అప్పుగానే కదా. ఆ మాత్రం దానికి వివరాలు ఎందుకు, ఆరాలు ఎందుకు? సరే అంత చిరాకు ఎందుకు పడుతున్నావు? తీసుకో. ఏదో కేసు పని మీద డిస్కషన్స్ అయి ఉంటాయి కదా. కేసు పని అయితే ఫోన్ లో ప్రేమ పాటలు కూడా మాట్లాడుతున్నావా? ప్రేమ పాఠాలా? అదేదో కేసు పని కాదు, అదొవ్వతో పీతనాన్ని పీల్చే పనిలో ఉంది. అన్నీ వ్యవహారం చూస్తుంటే అట్టాగే ఉంది మరి. తొందరగా తేరుకొని ఊపిలోంచి అన్నీ లాగపోతే సుందరొద్ద సూసైడ్ చేసేసుకుంటుంది. మీరు చాదస్తురా? ఫోన్లో మాట్లాడుతుంది క్లయింట్ అని నాతో చెప్పాడు. కాదు, అబద్ధం చెప్పాడు. ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. వాడు నేను అమ్మాయిల విషయంలో చాలా స్ట్రాంగ్. ఎవరికి ఆయన సమర్థిస్తున్నాడు అంతే, ఈయన అనుమానించాలి. ఈయన సంగతి తర్వాత ముందు అన్నీని ఫాలో అయ్యి మన అనుమానం నిజమో కాదో తెలుసుకుందాం పద. ఇంకా తెలుసుకోవడం ఏంటి? ఇట్లాంటి చాలా చూస్తున్నాం కదేంటి ఈ రోజుల్లో. Excuse me, boss. You have a text message. ఏదో ఎస్ఎంఎస్ వస్తేను దొంగతనంగా చూద్దామని వచ్చావు. ఎప్పటి నుంచి రే చెత్తలవాట్లు పోతలకి. నా చెత్తలవాటంట మరి ఆయన చేస్తుందేంటో. చూసేసినావా? ఎక్కడా ఏదో గొప్ప మునిగిపోయినట్టు సౌండ్ వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి నా డిప్ప పక్కన కలవట్లేదా? ఆవిడ ఫోన్ కలిసేలోపు ఈయన కాపురం గంగలు కలిసి ఏదో చేయాలనుకోయి సోమరదిన కాపురం నిలబెట్టాలి. ఎవరు మీరు? మేమెవరో తర్వాత చెప్తాం, ముందు నువ్వెవరో చెప్పు, నీ పానేంటో చెప్పు. నేనెందుకు చెప్పాలి? నీకెందుకు చెప్పాలి? చెప్పకపోతే నీతో మాట్లాడావు కదేటి? పితానా? పితాని నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? ఏటుందనంటే పడుతున్నావే? పాపం చిన్న లాయరు. చిన్న లాయర్? నాతో పెద్ద లాయర్ అని చెప్పారు. కేసులేక పచ్చళ్ళు అమ్ముకుంటున్నాడు అక్కడ. మా సోదరుడు ఊళ్ళో లేదు కాబట్టి పారిపోయినావు. లేదంటేనా నువ్వు ఈ భూమి మీదే ఉండేదాన్ని కదా. ఆయనకి పెళ్లి కూడా అయిందా? అవ్వలేదని చెప్పినాడా? అప్పుడే చెప్పుకో. ఆ అవసరం నాకేంటి? ఆయన చెప్పాడు తను పెద్ద లాయర్ అని, ఫేమస్ లాయర్ రామ్ జెట్మలానీ శిష్యుడని, ప్రేమిస్తున్నానని. మా అన్ని ఏమలా చెప్పుండడు. ఆయనకి వెనక ముందు ఎవరు లేరనుకుంటున్నావేమో. ఆయన సిన్నోడు కావచ్చు, కానీ ఆయన పక్కన ఓ పెద్దోడున్నాడు.
మా బావ రేటింగ్ సార్ ఒక ఆయన ఉన్నాడు. గండబలం, గుండెబలం, ధనబలం అన్నీ ఉన్నాయి. అన్న మీడియా మనిషి. ఈ స్టేట్ నుంచి యునైటెడ్ స్టేట్స్ దాకా ఆయన గురించి తెలియని వారు ఉండరు. 9949492299 రాంబాబు అంత ఫేమస్ మా బావ. అంచేత మాతో ఎట్టుకోకు. మర్యాదగా మా పీతనని నొగ్గి. మీరింత చెప్పారు కూడా ఇంకా ఆ బడుగులారినే బతుకుతారు అనుకుంటానా? ఇప్పుడే ఆ నెంబర్ డిలీట్ చేసేస్తాను. ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తుందేంటి? ఏమైంది తనకి? జ్ఞానోదయం. సమయానికి మా సత్తికి అనుమానం వచ్చింది కాబట్టి సరిపోనది గాని లేదంటే మా సుందరతన కాపురానికి ఎంత ప్రమాదం వచ్చేది. ప్రేమ దోమ ఏదో కొన్ని కేసుకుందని చెప్పి చదువుగా మాట్లాడాను అంతే. నేనేం తప్పు చేయలేదు. అది కేసు కాదు. నీ తాళకి ఆరోగ్యం ఈ విషయం సూత్రవతంలో ఏ టైంలో సరిపోనాలి. ఉండింటే కూసంత విషం పెట్టి చంపేది. నువ్వు చెప్పకరా బాబు. నువ్వు కూడా చెప్ప గంగమ్మ. పొద్దునకి చెప్పను గాని రాంబాబుకు చెప్పాలి. ఏంటి సోంబాబు అనుకుని రాంబాబుకి ఫోన్ చేశారా? వెరీ ఫనీ. ఇప్పటికైనా నా పేరు తెలుసుకున్నారా? మరి మీ పేరు నాకు తెలుసరా? ప్రేమ సుందరి. ప్రేమ సుందర